నాకు బాగా గుర్తు 'ఒక్కడు' సినిమా విజయవాడ వెంకటేశ్వర బందర్ రోడ్డు వెంకటేశ్వరలో రిలీజ్ అయింది 2003 సంక్రాంతికి. అయితే అప్పుడు అలంకారు మొత్తం అన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. 'ఒక్కడు' మూవీకి. మాకు అందులో పండగ సీజన్ అవటం వల్ల అసలు ఆ సినిమాకి టికెట్లు దొరకలేదు. అయితే మంగళగిరిలో దొరుకుతాయి అని చెప్పి ఫ్రెండ్స్ అంటే నేను, రాంబాబు, కృష్ణబాబు అని ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మేము కలిసి మంగళగిరి సైకిల్ వేసుకుని వెళ్ళాం. అంటే 15 కిలోమీటర్లు, అప్పట్లో చాలా ఎక్కువ, 15 కిలోమీటర్లు సైకిల్ తొక్కుని వెళ్ళామంటే సిటీలో తిరిగే వాళ్ళం, వేరే ఊరు వెళ్ళటం అనేది. మంగళగిరి వెళ్తే అక్కడ ఫస్ట్ షో టికెట్లు దొరకపోతే అలా లైన్లో ఉండి ఫస్ట్ షో మధ్యలో ఇంటర్వెల్ తర్వాత టికెట్స్ ఓపెన్ చేసేవాడు, గేట్లు తీసేవాడు. అప్పుడు పరిగెత్తుకుంటే సెకండ్ షోకి తీసుకుని టికెట్ తీసుకున్నాం. అయ్యా సెకండ్ షో టికెట్ దొరికింది. తీరా చూస్తే నా సైకిల్ ఫ్రంట్ టైర్ పంచర్ అయింది. సరే పంచర్ అయితే అయింది, ముందు మహేష్ బాబు సినిమా రిలీజ్ రోజు అసలు సినిమా పిచ్చిలో ఉన్నాం. ఆ సైకిల్ పంచర్ అయింది, మనం ఎలా వెళ్ళాలి, విజయవాడ 15 కిలోమీటర్లు ఉంది అనేది తర్వాత సంగతి. అప్పుడు ఆ సినిమా చైర్స్ వేసారు మాకు, సీట్లు కూడా లేవు, బాగా స్పెషల్ చైర్స్ అనమాట. చైర్స్లో కూర్చుంటే అసలు ఆ ఫస్ట్ ఆ నిచ్చెనలు ఫైట్ అవన్నీ అదే చాలా సినిమా ఎక్సలెంట్గా ఉంది, అందులో మామూలుగా లేదు. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే పంచరు. అప్పుడు ఆ టైంలో పంచర్ పడింది అన్న టైంలో చూస్తే సైకిల్ షాప్లు కూడా కట్టేస్తున్నాయి, లేవు. సినిమా టైం అయిపోతుంది, సినిమా చూడాలన్న ఇది, సినిమా చూసేసాం వచ్చేసాం. రిటర్న్ చూస్తే హైవే ఉంది, మంగళగిరి హైవే దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏదైనా లారీలో వేసి అక్కడ మన వారదవతలు దిగేసి అక్కడి నుంచి దగ్గరే కదా, ఏముంది ఎలాగో వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. చాలా లారీలు ఆపాం కానీ ఒక్క లారీ కూడా ఆపలా. ఆ టైంలో ఫ్రంట్ టైర్ పంచర్ అయింది. సినిమా చూసాం, అర్ధరాత్రి 1:30, 2 అయింది. అక్కడి నుంచి మంగళగిరి నుంచి ఎవరు ఆపట్లేదని చెప్పి ఆ పంచర్ అయిన టైరే, ఫ్రంట్ టైరే కాబట్టి ఓకే. అప్పుడు నేను సన్నగా ఉండేవాడిని. తొక్కుకుంటా వచ్చేసాను, విజయవాడ ఇంటికి వచ్చాను. తెల్లవారుజామున 4 ఎంత అయింది. అప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే సినిమా, మహేష్ బాబు సినిమా పంచర్ అయింది అని చెప్పి. అప్పుడు మళ్ళీ అదే పంచర్ సైకిల్తో పేపర్ వేసేవాడిని నేను. గాయత్రి నగరు, మన ఎల్ఐసి కాలనీ, సిద్ధార్థ నగరు, పెరుమనేని పాలిక్లినిక్ రోడ్లో 5 రూటు ఆ ఏరియాలో పేపర్ వేసేవాడిని. పేపరు అప్పుడప్పుడు మధ్యలో స్వాతి బుక్స్ కానీ వీక్లీ స్వాతి బుక్స్ కూడా వేసేవాడిని అనమాట. అలా వెళ్ళి మళ్ళీ అవన్నీ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్యూబ్ అది కొత్తది కొనుక్కొచ్చి ఆ రిమ్ అది బెండ్ తీయించి అప్పుడు మళ్ళీ సైకిల్ చేసాం. అంటే సైకిల్తో ఉన్న స్టోరీ, నా సైకిల్ అనేది చాలా విజయవాడ మొత్తం అన్ని థియేటర్స్కి. నిజం సినిమా షూటింగు 1 టౌన్లో జరుగుతుంది రైల్వే ట్రాక్ మీద అని అంటే అప్పుడు సైకిల్ వేసుకునే, అన్ని సైకిల్ మీద. అప్పుడు అన్ని సినిమాలు, అప్పట్లో చూసిన సినిమాలు అన్నీ సైకిల్ మీదే. సైకిల్తో నాకున్న అనుభవం, నా ఎక్స్పీరియన్స్ చాలా నాళ్ళు ఉంచుకున్న సైకిల్ నేను. తర్వాత ఇక మనం పెరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ తర్వాత ఇక అది అలా కనుమరుగైపోయింది. సో సైకిల్ స్టోరీ అనేది, సైకిల్ మెమరీస్ అనేవి చాలా బాగుంటాయి. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నాకు తెలిసి సైకిల్ మీదే మీరు సినిమాలకు వెళ్ళేవాళ్ళు, పాతవాళ్ళు. సైకిల్తో మీకున్నటువంటి అనుబంధం మీరు కూడా కామెంట్స్లో తెలియజేయచ్చు. ఇలాంటి పాత విషయాలు చెప్పుకుంటుంటే ఎందుకో మనసు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఆ మననం చేసుకోవటం అనేది చాలా మెమరబుల్, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట ఆ మెమరీస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మెమరీస్ కూడా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.